ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అటు జురాల, ఇటు శ్రీశైలం, అటు నాగార్జున ఏ ప్రాజెక్టు చూసినా పూర్తి నిండుకుండలా మారిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి ఇప్పటికీ జురాల ప్రాజెక్టుకు ప్రస్తుతము 2 లక్షల క్యూసెక్ల ఇంట్లో ఉండగా 10 గేట్లను ఎత్తి అదే స్థాయిలో 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువన విడుస్తున్నారు. అదేవిధంగా జురాల ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ఉందో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా అటు ఎడమ ఇటు కుడి కాలువ ద్వారా కూడా సాగు మరియు తాగునీరుకి సంబంధించి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇలా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని కూడా జురాల ప్రాజెక్టు నుంచి వదిలిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సుంకేల ప్రాజెక్టు నుంచి, అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా భారీ ఎత్తున ఏదైతే వరద వచ్చి శ్రీశైలంకు చేరుతుందో అక్కడ కూడా శ్రీశైలం కూడా పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 2 లక్షల పైచులకు క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 10 గేట్లను ఎత్తి దిగువకు అదే స్థాయిలో ఏదైతే వరదను విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాకు సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ నిరంతరాయంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనము శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ 8 గేట్ల ద్వారా ఏదైతే వరదను కిందికి వదులుతున్న పరిస్థితి ఉందో అక్కడ ఆ సుందరమైన దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు కూడా అధిక స్థాయిలో వచ్చి ఈ సుందర దృశ్యాన్ని తిలకిస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. వాటర్ ఒకసారి కిందికి వచ్చి మరి అదే తరహాలో పైకి రావడంతో ఏదైతే పాలనురుగు లాంటి ఒక అందమైన ప్రకృతిని చూపిస్తుంది. ఈ ప్రకృతిని చూడడానికి అటు పర్యాటకులు అనేవారు అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర పర్యాటకుల కోలాహలము భారీగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయికి నీటి నిల్వలు చేరడంతో అక్కడ కూడా 24 గేట్లను ఎత్తి వరదను కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ వర్షాకాలం వచ్చిన తర్వాత మొదటి నెలలోనే అన్ని ప్రాజెక్టులు ఎటున్న జురాల, శ్రీశైలము, నాగార్జున పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు, అటు అన్నదాతలు, రైతులు అదేవిధంగా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలము మొదటి నెలలోనే ఈ విధంగా ఉంటే రాబో కాలాల్లో కూడా వర్షాలు మెండుగా పడతాయని ఆశిస్తున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ అన్ని ప్రాజెక్టులకు వరద అనేది మరీ ఇంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అయితే పర్యాటకుల కోలాహలము అధికంగా ఉంది. ఇక్కడ సుందర దృశ్యాలను తమ సెల్ ఫోన్ కెమెరాలలో చిత్రీకరిస్తూ ఇక్కడ వచ్చే తుంపిరిని, ఏదైతే వాటర్ ఫ్లో వచ్చిన తర్వాత పైకి వచ్చే తుంపిరిని అందులో నానుకుంటూ ఎంజాయ్ చేస్తూ అదేవిధంగా ఆనందాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతము శ్రీశైలం దగ్గర ఉన్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, శ్రీశైలం నుంచి.